ఒక ఊర్లో చోటు అనే పేరు గల బీద అబ్బాయి ఉండేవాడు. చోటు ఎప్పుడూ క్యారం బోర్డ్ కొనివ్వమని తన తల్లిని అడుగుతూ ఉండేవాడు. అమ్మా, నాకు క్యారం బోర్డ్ కొనిస్తావా? చోటు, ఈ వయసులో నువ్వు క్యారం ఆడకూడదు. పక్కింటి నిధిది కూడా నా వయసే కదమ్మా. రోజంతా ఆమె ఫ్రెండ్స్ తో క్యారం ఆడుతూనే ఉంటుందమ్మా. ఆమె ధనవంతుల కూతురు నాన్నా. ధనవంతుల బాల్యం ఎక్కువ రోజులుంటుంది. పేదవాళ్ల బాల్యం చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్లకి బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి. అర్థమైందా? అమ్మా, బాల్యం కాదు, ఒక క్యారం బోర్డు కొనిమ్మని అడుగుతున్నాను. చెప్పాను కదా కొనివ్వనని. చోటు బాధపడుతూ నిధి ఇంటికి వెళ్తాడు. నిధి, నేను కూడా నీతో క్యారం బోర్డు ఆడుకోవచ్చా? నాతో క్యారం ఆడేంత లెవెల్ నీకు లేదు, అర్థం చేసుకో. వెళ్ళిక నుంచి. చోటు ఊరవతల ఉన్న అడవి దగ్గరికి వెళ్తాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నాకెవరూ క్యారం బోర్డు ఇవ్వటం లేదు? మమ్మీ ఇవ్వదు, నిధి కూడా ఇవ్వదు. మరి నాకు టైం పాస్ ఎలా అవుతుంది? ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉంటుంది. దానికి మనుషులే భోజనం. దెయ్యం చోటు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఒక అందమైన అమ్మాయిలాగా తయారయ్యి ఒక క్యారం బోర్డు తీసుకుని చోటు దగ్గరికి వస్తుంది. బాబూ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు క్యారం బోర్డు కావాలి. తీసుకో, నేనిక్కడే పక్కనే ఉంటాను. నువ్వు మా ఇంటికొచ్చి నాతో పాటు క్యారం బోర్డు ఆడతావా? అంత అందమైన క్యారం బోర్డ్ చోటు అంతవరకు ఎప్పుడూ చూడలేదు. వెంటనే ఆమెతో ఆడేందుకు ఒప్పుకుంటాడు. దెయ్యం చోటుని ఒక గుడిసెలోకి తీసుకువెళ్తుంది. నువ్వెక్కడ కూర్చుని క్యారం కాయిన్స్ పెట్టు, ఇప్పుడే వస్తాను. దెయ్యం చోటుని ఆ గుడిసెలోనే వదిలిపెట్టి బయటికి వస్తుంది. వీడు చాలా ఈజీగా నా వలలో చిక్కుకున్నాడు. కావాలంటే ఇప్పుడు చంపేయొచ్చు వీణ్ణి, కాని అలా చెయ్యను. వీడి ద్వారా మరికొంతమంది మనుషుల్ని ఇక్కడికి రప్పిస్తాను. నేను తర్వాత పెద్ద పార్టీ చేసుకుంటాను. దెయ్యం మళ్లీ అమ్మాయిలాగా మారి చోటు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. నువ్వు ఈ క్యారం బోర్డ్ని ఇంటికి తీసుకెళ్ళు. నీ ఫ్రెండ్స్ తో కూడా కలిసి ఆడుకో. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈ బోర్డు విరిగిపోకూడదు. మీరేం భయపడకండి, దీని మీద నేను ఒక చిన్న గీత కూడా పడనివ్వను. దెయ్యం క్యారం బోర్డులోకి తన శక్తుల్ని పంపిస్తుంది. ఈ క్యారం మీద ఓడిపోయిన వాళ్ళందరూ నాకు బానిసలవుతారు. వాళ్లే అడవికి కూడా వస్తారు. అప్పుడు వాళ్ళని నమిలి నమిలి తినేస్తాను. చోటు ఆ క్యారం బోర్డు తీసుకుని ఇంటికి చేరుకున్నాక ఊరి వాళ్లందరూ దాన్ని చూస్తూనే ఉండిపోతారు. వాళ్ళెప్పుడూ అంత మంచి క్యారం బోర్డు చూసి ఉండరు. నీతో కలిసి నేను క్యారం ఆడుకోవచ్చా? ఇంతకుముందు అలా అన్నందుకు నీకు సారీ చెప్తున్నాను. సరే నిధి, ఆడుకుందాంరా. నిధి క్యారం ఆడి ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఆమె ప్రవర్తన హఠాత్తుగా మారిపోతుంది. ఆమెకి ఏమీ వినిపించట్లేదు, మాట్లాడట్లేదు. నిధి, డాడీ నీకోసం స్వీట్ తెచ్చారు, తింటావా? నిధి ఏమీ సమాధానం చెప్పకుండానే తన గదిలోకి వెళ్లిపోతుంది. ఏమైంది తినకి? నిధి గదిలోకి వెళ్లి పడుకుంటుంది. ఆమెకి ఒక కల వస్తుంది. రా నా దగ్గరికి, వచ్చే అడవిలోకి. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా ఆకలి తీర్చడమే నీ పని. నిధి రాత్రి 2 గంటలకు హఠాత్తుగా లేచి అడవికి బయలుదేరుతుంది. నిధి కాలి గ్లాసుకు తగులుతుంది. గ్లాస్ చప్పుడికి నిధి తల్లి నిద్రలేస్తుంది. ఇంత రాత్రి ఈ నిధి ఎక్కడికి వెళ్తోంది? నిధి, నిధి, నీకేం వినిపించట్లేదా? నిధి చేతిని ఆమె తల్లి పట్టుకుంటుంది. నిధి తన ఎర్రటి కళ్లతో తల్లిని కోపంగా చూసి ఆమెని ఎత్తి గోడకేసి కొడుతుంది. నిధిని ఆమె తల్లి పిలుస్తూ ఉంటుంది. కాని ఆమె లేవలేకపోతుంది. కాసేపయ్యాక నిధి తల్లి స్పృహ కోల్పోతుంది. మర్నాడు ఉదయం నిధి తల్లికి స్పృహ వచ్చాక నిధి కోసం ఇల్లంతా వెతుకుతుంది. నిధి, నిధి ఎక్కడున్నావమ్మా? నిధి. నిధి తల్లి చోటు ఇంటికి వెళ్తుంది. చోటు, నిధిని ఎక్కడైనా చూసావా? రాత్రి అడవి వైపు వెళ్ళింది. నాకది ఒక్కతే కూతురు, కాస్త నాకు హెల్ప్ చేస్తావా? ఏడవకండి ఆంటీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. పదండి, అడవిలోకి వెళ్లి కలిసి వెతుకుదాం. చోటు నిధి తల్లితో కలిసి అడవిలోకి వెళ్తాడు. వాళ్ళకి ఆ గుడిసెలో నుండి నిధి అరుపులు వినిపిస్తాయి. ఇది నాకు క్యారం ఇచ్చిన ఆంటీ గుడిసెలాగే ఉందే. చోటు చాటుగా ఆ గుడిసెలోకి తొంగి చూస్తాడు. దెయ్యం నిధిని ఒక కర్రకి తాడుతో కట్టేస్తుంది. నిధి నుదిటి మీద నల్లటి పెద్ద బొట్టు పెడుతుంది. మెడలో ఎముకల దంట వేస్తుంది. నువ్వు క్యారం బోర్డు నుండి వచ్చిన మొదటి భోజనానివి. అందుకే నిన్ను తినడానికి ముందు కొద్దిగా నీ మాంసం మా దేవతకు పెడతాను.
ఆ క్యారం బోర్డు చోటుకిచ్చి నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాను. ఆ బోర్డులో నా ప్రాణం దాగి ఉంది. ఆ క్యారం బోర్డు విరిగిపోతే నేను ప్రాణాలతో ఉండను. కానీ ఆ పిచ్చి చోటుగాడికి ఈ విషయం అస్సలు తెలీదు. ఇప్పుడు నిన్ను చంపి తినే టైం వచ్చింది. తనకి క్యారం బోర్డు ఇచ్చిన ఆంటీ ఒక దెయ్యమని చోటుకి పూర్తిగా అర్థమవుతుంది. చోటు వెంటనే తన ఇంటికి పరిగెడతాడు. చోటు చోటు ఎక్కడికి వెళ్తున్నావు? మీరు నిధిని చూసుకోండి, నేను క్యారం బోర్డుని వెరుక్కుంటేందుకు వెళ్తున్నాను. దెయ్యం కత్తి తీసుకుని నిధి గొంతు కోసేందుకు వస్తుంది. భయం వేస్తోందా నీకు? వేయటం లేదా? మేకలను వెనక నుండి బలిచ్చినట్టు నీ పీకను కూడా ముందు నుండి కాకుండా నేను వెనక నుండే కోస్తాను. భయపడకు. దెయ్యం వచ్చి నిధి గొంతు కోసేలోపు చోటు క్యారం బోర్డు విరగొడతాడు. క్యారం బోర్డు విరిగిపోగానే దెయ్యం కూడా చనిపోతుంది. రమణ్ వి కలిసి నైనితాల్లో ఉండేవారు. ఈ రోజు వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. పిల్లలు, మేము నాన్నమ్మని చూసేందుకు హాస్పిటల్కి వెళ్తున్నాం. మీ ఇద్దరు ఏమీ గొడవ పడకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నాన్న, మీరు చెప్పినట్టే మేము చాలా జాగ్రత్తగా ఉంటామని మేము మీకు మాటిస్తున్నాం. పిచ్చి పిచ్చి పనులేమీ చేయం. నాన్న, మీరొచ్చేటప్పుడు మాకు మంచి స్వీట్ తీసుకురావాలి, సరేనా? అలాగే తీసుకొస్తాను. కానీ వచ్చేసరికి ఇంట్లో ఏదైనా పగలగొట్టారనుకో, తినడానికి మీకు స్వీట్స్ మాత్రం ఇవ్వను. అమ్మా నాన్నలు వెళ్లిపోయాక రమణ్ మాన్వితో ఇలా అంటాడు. నాతో పాటు బేస్మెంట్ కు వస్తావా మాన్వి? నీకు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తాను అక్కడికొస్తే. మాన్వి రమణ్ తో పాటు బేస్మెంట్ కి వెళ్తుంది. బేస్మెంట్ లో లైట్స్ వెలగకపోవడం వల్ల అంతా చీకటిగా ఉంటుంది. ఎక్కడి నుండో ఒక ఎలుక మాన్వి తల మీద పడుతుంది. ఆమె భయంతో అరుస్తుంది. ఏం భయపడకు, ఎలికే కదా. నాకు భయం వేస్తుంది రమణ్, ఇక్కడ నుండి వెళ్లిపోదాం పద. అబ్బా, ఓ 5 నిమిషాలు ఆగు. రమణ్ మాన్విని ఒక బాక్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ బాక్స్ లో నుండి భయంకరమైన అరుపులు వస్తాయి. ఈ బాక్స్ లో నుండి ఇలాంటి అరుపులు ఎందుకు వస్తున్నాయి? బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దాం. వద్దు, దాన్ని ఓపెన్ చేయొద్దు. రమణ్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. బాక్స్ ఓపెన్ చేయగానే భయంకరమైన అరుపులు వినిపిస్తాయి. బాక్స్ లో ఒక లూడో గేమ్ ఉంటుంది. నిన్న నేను బాల్ తీసుకునేందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ బాక్స్ నాకు దొరికింది. ఇది చాలా పాత లూడో గేమ్ లాగా ఉంది రమణ్. పద, దీంతో ఆడుకుందాం. ఎలాగో చాలా రోజుల నుండి మనం ఈ గేమ్ ఆడలేదు కదా. రమణ్ మాన్వి ఇద్దరూ దాన్ని తీసుకుని తమ గదిలోకి వెళ్తారు. వాళ్ళు ఆ లూడో గేమ్ ని ఓపెన్ చేయగానే ఆ గదిలో లైట్స్ ఆరిపోతాయి. ఈ లైట్ ఎందుకు పోయింది? ఏం కాలేదు, బల్బ్ పాడై ఉంటుంది. నేను వెళ్లి క్యాండిల్ తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు పందెం వెయ్యి. మాన్వి అలా పందెం వెయ్యగానే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. ఏంటి, మన ఇంట్లోకి ఏదైనా దయ్యం వచ్చిందంటావా? అవును, అలాగే అనిపిస్తోంది. నువ్వు హాకీ స్టిక్ తీసుకో, నేను బ్యాట్ తీసుకొస్తాను. హాకీ స్టిక్ బ్యాట్ తీసుకుని రమణ్ మాన్వి మెట్ల మీద నుండి కిందకి వెళ్తారు. అక్కడ ఎర్రటి దుస్తుల్లో ఒక అమ్మాయి పెళ్లి కూతురులా ముస్తాబయ్యి నిలబడి ఉంటుంది. రమణ్ మాన్వీలు భయపడిపోతారు. ఎవరు నువ్వు? పెళ్లి కూతురు దుస్తుల్లో ఉన్న ఆ అమ్మాయి కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది. రమణ్ ఆమె పైకి బ్యాట్ ని విసురుతాడు. కాని బ్యాట్ ఆమెలో నుండి దూరి వెళ్లి ఎక్వేరియం కి తగులుతుంది. అది పగిలి ముక్కలు ముక్కలవుతుంది. దెయ్యం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. తన ముఖం భయంకరంగా ఉంటుంది. అది రమణ్ మాన్వీల దగ్గరికి వస్తుంది. రమణ్ మాన్వీలు పైకి పరిగెడతారు. దెయ్యం వాళ్లని వెంబడిస్తుంది. రమణ్ మాన్వీలు తమ గదిలోకి వెళ్లి తలుపులు మూయడానికి ప్రయత్నిస్తారు. కాని బయటి నుండి ఆ దెయ్యం బలంగా తలుపులను అడ్డుకుంటుంది. అతి కష్టం మీద రమణ్ మాన్వీలు తలుపులు మోసేస్తారు. మనం ఆ లూడో గేమ్ ని బయటకు తీసినప్పటి నుండే ఇలా జరుగుతోంది రమణ్. నాకైతే అలా అనిపించట్లేదు. నేను నా పందెం వేస్తాను. రమణ్ తన పందెం వేసి తన పావుని ముందుకు జరుపుతాడు. మాన్వి దృష్టి బెడ్ మీద పడుతుంది. బెడ్ మీద బ్లాంకెట్ పూర్తిగా కప్పుకొని ఎవరో పడుకున్నట్టు ఉంటుంది. రమణ్, మన బెడ్ మీద ఎవరు పడుకోనున్నారు? అమ్మా నాన్న బయటకు వెళ్లారు కదా, మరి అది ఎవరై ఉంటారు? ఇద్దరు భయపడుతూ బెడ్ దగ్గరికి వెళ్లి ఆ బ్లాంకెట్ లాగేస్తారు. బ్లాంకెట్ లోపల అదే దెయ్యం ఉంటుంది. అప్పుడు రమణ్ మాన్వి ఇద్దరు లూడో తీసుకుని తమ గదుల నుండి బయటికి పరిగెత్తి కిందకి వెళ్తారు. అయినా ఆ దెయ్యం వాళ్లని వదలదు. వాళ్ళకి ఆ దెయ్యం ఒక్కోసారి ఒక్కో చోట కనిపిస్తూ ఉంటుంది. రమణ్ మాన్వీలు ఇద్దరు చేతికందిన వస్తువులతో ఆ దెయ్యం పైకి విసురుతూ కొడుతూ ఉంటారు. కాని అవన్నీ కూడా దెయ్యం నుండి దూరిపోయి ఏదో ఒక వస్తువుని పగలగొడుతూ ఉంటాయి.
అది దెయ్యం కదా, ఇలా అయితే మనం దాన్ని ఏమీ చెయ్యలేం. దాంతో ఒకసారి మాట్లాడి చూద్దాం. రమణ్ మాన్వీలు లూడో తీసుకుని తమ గదిలోకి వస్తారు. అప్పుడు గదిలో దెయ్యం ఉండదు. మాన్వి లూడో కింద పెట్టి తన పందెం వేస్తుంది. రమణ్ కి కిటికీ కర్టెన్ వెనక దాక్కుని ఉన్న దెయ్యం కనిపిస్తుంది. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకిలా భయపెడుతున్నావు? ఈ లూడోలో నా ఆత్మ ఖైదీగా ఉంది. మీరు ఈ లూడోతో ఆడుతున్నంతసేపు కూడా నేను కదలకుండా మీ వెంటే ఉంటాను. నీ ఆత్మ ఈ లూడోలో ఖైదీ ఎందుకైపోయింది? నేను మా ఇంట్లో వాళ్లను ఎదిరించి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక నా భర్త నేను నైనిటాల్ కి పారిపోయొచ్చాం. కాలక్షేపం కోసం మేము లూడో ఆడుకునేవాళ్లం. ఒకరోజు మా వాళ్లు మా జాడ కనిపెట్టి మమ్మల్ని చంపేశారు. అప్పుడే నా ఆత్మ ఈ లూడోలో ఖైదీ అయ్యింది. ఈ లూడోను పాతేయండి, లేకపోతే నేనిలాగే మీ వెంటే పడతాను. రమణ్ మాన్వీలు ఒక గుంట తీసి దాంట్లో ఆ లూడోని వేసి సమాధి చేస్తారు. కాసేపయ్యాక రమణ్ మాన్వీల అమ్మా నాన్నలు ఇంటికి తిరిగి వస్తారు. సామానంతా పగిలిపోయి ఉండటం వాళ్లు చూస్తారు. నాన్న స్వీట్ తీసుకొచ్చారా? స్వీట్స్ తెచ్చాను, కానీ ఇంట్లో ఈ పరిస్థితిని చూశాక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తినడానికి మీకు స్వీట్లే ఇవ్వకూడదని.